నిండా మా కన్న తల్లికి. అవునరా, నేను మొత్తం చేసుకొచ్చాను. నీదైపోయిందా? ఏంట్రా, మొన్న కూడా చేయలేదు, ఈ రోజు కూడా చేయలేదంటే టీచర్ కొడతారు. पंचायत कमेटी के मेंबर विजय बाबू आप लोग నా ప్రియమైన మిత్రులారా, అంతే కదండి. ఒక మగాడు ఆడదాని మెడలో పసుపు తాడు కడితే అదే మగాడి కాళ్ళ దగ్గర పడుండే కాలం పోయింది. థ్యాంక్ యూ. ఈ కాలంలో ఆడవారు కూడా బాగా చదువుతున్నారు. ఏ దేశానికైనా వారు వెళ్ళి చదువుకునే కాలం వచ్చింది. ఆడవారు వాళ్ళ కాళ్ళ మీద బ్రతకడం అనేదే ఇవాళ కావాల్సిన అవసరం. అలా ఆలోచించాల్సిన విషయం ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. నేను కూడా అదే విధంగా ఆలోచిస్తాను. కార్మికులారా, లాల్ సలాం. ఏవే జానకి, ఇక నీ అలంకారాన్ని ఆపుతావా? భోజనం పెట్టి చాలా సేపు అయింది, వచ్చి తింటావా? నాకేం వద్దమ్మా. మరెందుకే పొద్దునే లేచి నేను ఇంత కష్టపడ్డాం చెప్పు? ఊరికే తండ్రికి కూతురికి ఏమి వద్దంట. నువ్వే నాకు వండి పెట్టక్కర్లా. ఇవాళ పార్టీ ఆఫీసులో లంచ్. అయితే మీరు కూడా ఏమి తినకండి. రేపటి నుంచి నేను ఏమి వండను. అక్కడ బీ ఫస్ట్ గీ ఫస్ట్ అంట. ఉంటుందో లేదో. హలో అన్నా, బ్రేక్ఫాస్ట్ క్యాన్సిల్ అయిందా? అవును, దొరికిన డబ్బు సరిపోలేదు, అందుకే. సరేలే. అమ్మా ఉషా, నువ్వేదైనా చేస్తుంటే తీసుకురా. తనకి చేసిందంతా నేను తినేశాను, కావాలంటే మీరు చేసుకోండి. లేకపోతే వెళ్ళి బోండాలు తినేసారండి. చెయ్యి, ఇవాళ కూడా అదే బోండానా? ఏంట్రా నోరు మూసుకో, మనం ఆడడానికి వచ్చామంటరా? నాకు తెలుసులే, నాకు సరితూగే వాళ్ళు ఒక్కరూ లేరు. రే చేతిరా, నాకు బ్యాట్ ఇవ్వకపోతే ఒక్కడిని వదిలిపెట్టను. నా శక్తి ఇవ్వరా?
అదిగో ఆడే 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 వాడా అవునవును ఆడే. అయిపోయావరా, నీ అంత తేలుస్తాను. ఎందుకురా పిల్లల్ని ఆడుకొనివ్వడం లేదు? నువ్వెవడరా అడగడానికి? నన్నే ముట్టుకుంటావా? మన పుణ్యభూమిలోని భారతమాత పుత్రుడైన మన సురాని ఒక గుంపుగా వచ్చి కొంతమంది కొట్టి వెళ్ళిపోయారు. మనం మన తరపున వ్యతిరేకతను తెలపాలి. అది చాలా ఖచ్చితంగా చేయాలి. శ్రీ కాశీకి లాగా మనతోనే జనం మధ్యలో కూర్చోడానికి మాట్లాడడానికి మనతో ఉన్నవాడేవాడు. అందుకోసం మన పంచాయతీలో ఆ చికిత్సకు కావలసిన డబ్బుని మనం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. భలే చెప్పారా. భారతమాత పుత్రుడు సంతోష్కి జై. విజయ్ అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ అమ్మాయి పెళ్లి గురించి కొంచెం మాట్లాడాలి. ఏదో ఒకటి చేసి జరిపించి తీరాలి. ఆయన ఇంట్లో ఉంటే కలిసి మాట్లాడాలి. అందుకే వెళ్తున్నాను. చూద్దాంలే. నేనా విజయ్ అన్న వాళ్ళ ఇంటి దాకా వెళ్ళొస్తాను. ఎలాగైనా వచ్చిన పని పూర్తి చేసుకోవాలి. అన్నయ్య, జోయ్ అన్నయ్య, కాస్త ఆగండి. త్వరగా త్వరగా. ఆగండి ఆగండి ఆగండి, నేను వస్తాను. సరే రామ్మా. జోయ్ అన్నయ్య, నేనే వస్తాను. ఎక్కు ఎక్కు. నువ్వు ఇంకా చదువుతూనే ఉన్నావమ్మా? అవునన్నయ్య. నేను బాగా చదువుకోనందువల్లనే ఆటోలు తోలుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నా? టౌన్కి, బేసిక్ క్లాస్ కి. ఓమనకి ఇప్పుడు ఎక్కడుంది? నేను సురేష్ ఇంటి వరకు వెళ్తున్నాను. వాళ్ళ రెండో కూతురికి 16 రోజుల పండగ. అది సరే గాని నీ పెళ్లి సంగతి ఏమైంది? అది ఈ సంవత్సరం జరుగుతుందా లేదా? ఈ ముసలితో నోరు మూసుకుని ఉండదుగా. ఏమీ లేదు, నీ పెళ్లి కూడా చూద్దామని ఆశపడుతున్నాను. సుధాకర్, కొన్ని రోజులు ఇటు రాలేదు కదా, మా విషయం మర్చిపోయావు అనుకున్నా. అదెలా మర్చిపోతాను? మీరు నాకు ఈ పని అప్పగించారు కదా. ఇదిగోండి ఈ ఫోటో చూడండి. ఫోటోలు తెచ్చావే. అందరూ చాలా మంచి కుర్రాళ్ళు. చూడండి, అందరూ బానే ఉన్నారు కదండి? ఇదిగో చూడండి, ఇలా బాగున్నారు. చూడండి. మీరు నాకు చెప్పాలా చెప్పండి? ఆ ఫోటోలో ఉన్న వాళ్ళందరూ మంచి కుర్రాళ్ళే. ఇప్పుడు చూసిన కుర్రాడు బెహర్లో ఉన్నాడు. పెళ్ళైన తర్వాత అమ్మాయిని కూడా అక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. నన్ను అడిగితే విజయన్న, ఈ సంబంధం ఖచ్చితంగా మనకి సెట్ అవుతుంది. అది కాదురా, మాకు నచ్చలేదని కాదు, ఎంతైనా అమ్మాయిని అడగకుండా ఎందుకని. ఏంటి అడిగేది? నువ్వు తిను బాబు. నేను ఇలాంటి బేకరీ ఐటమ్స్ పెద్దగా తిన్ను. మీలాంటి గౌరవప్రదమైన కుటుంబంలో పుట్టిన అమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పాలా? పెద్దవాళ్ళందరూ కలిసి నిర్ణయిస్తే అమ్మాయి తల ఉంచి తీరుతుంది. అంతే. తను కూడా మంచి మార్కులతో బిఏడి పాస్ అయ్యింది. అందుకే అమ్మాయి ఒక మంచి పని దొరికినాకే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. అయ్యో విజయన్న, మీరు ఇలా అంటే ఎలా చెప్పండి? నేనేం చెప్పను, మీరే ఆలోచించి మంచి నిర్ణయం చెప్పండి. నన్ను అడిగితే మంచి కుటుంబం అంతే. బాగా చదువుకున్న కుర్రాడు కూడా. అతను చెప్పేది వినటానికి బాగానే ఉంది, అంతే కదా. నిర్ణయించుకొని చెప్పండి. ఇక్కడికి వచ్చి వచ్చి చెప్పులు అరిగిపోవడం తప్ప ఏం లాభం లేదు. ఎందుకైనా సరే అమ్మాయితో ఒకసారి మాట్లాడతాం, తర్వాత నీకు ఫోన్ చేస్తా. సరే సరే, అడిగి చెప్పండి. కానీ తొందరగా అడగండి, టైం వేస్ట్ చేయొద్దు. అబ్బాయి వచ్చే నెల సెలవులకు వస్తున్నాడు. కుదిరితే అప్పుడే పెళ్లి జరిపించేద్దాం. నీకే తెలుసు ఈ సుధాకరు పెళ్లి జరిపించడంలో దిట్ట అని. అవునా కదా? సరే, నేను బయలుదేరుతున్నాను. నాకు ఫోన్ చేయండి. ఎందుకే ఉన్న మిచ్చిరంతా బ్రోకర్ గాడికి పెట్టావు? నీకు అవసరమా? ఇక్కడ ఏమన్నా తిందామంటే లేకుండా చేసావు. ఆకలేస్తుంది. ఎప్పుడు ఆకలే. బాగా ఆకలేస్తుంది. 2 పొలాలు తీసి పెట్టు. ఏంటే పంచదార రంగు మారిపోయింది. ఇలా చూడండి, అందులోనే 1/2 కేజీ పంచదారే ఉంది. అది కూడా తినేసారనుకోండి, రేపు కాఫీ కలపడానికి ఉండదు. ఇంతకు ముందులాగా పంచదార తీపికే లేదే. అది మీ నోటి ప్రాబ్లం అయి ఉంటుందిలేండి, అందువల్ల మీకు అలా అనిపిస్తుంది. అమ్మా, డాడీకి కొంచెం చెయ్యి మసాజ్ చేస్తావా? ఎదుగో వస్తున్నా.
ఏంటి మిస్టర్ విజయన్ ఈ రోజు కూడా ప్రాబ్లంలో ఇరుక్కున్నారా? సుధాకర్ గారు ఇక్కడికి వచ్చాడు. ఎవరు సుధాకరు? అదే బ్రోకర్ సుధాకర్. అందుకే ఇప్పుడు మసాజ్ కావాలా? నానా, నేను ఇంతకు ముందు చాలా సార్లు చెప్పేశాను, ఈ ఒక్క విషయం మాత్రం నాతో చెప్పొద్దని. నీతో చెప్పకపోతే ఎవరితో చెప్పాలే? ఎన్ని రోజులైంది? అయితే నేను ఒక పని చేస్తాను, అమ్మలాగే ఏదో ఒక ఫ్రాడ్ని. నేను నాన్నని అనలేదు, ఏదో తలమాసంలోని పెళ్లి చేసుకుని వంటింట్లోనే పడుంటాను, సరేనా? వద్దులేవే, నువ్వు ఇలాగ అందరికీ వంకలు పెట్టుకుంటూ పోతూ ఉండు. ఈయనకేమో బుర్ర పనిచేయడం లేదు, అందుకే నేను తలుచుకుంటూ ఆయన ఉంటున్నారు. అమ్మా, నేను పెళ్ళే వద్దని చెప్పట్లేదు, నాకు మీరిద్దరూ కొంచెం టైం ఇవ్వండి. ఆ జ్యోతిషుడు గోవిందుడు చెప్పింది మీరు వినలేదా? 25 సంవత్సరాలకి పెళ్లి జరగకపోతే మళ్ళీ 35 సంవత్సరాల వరకు జరగదంట. నేను ఒక విషయం చెప్పనా, ఈ జ్యోతిష్కులు ఫాదర్ని అడిగే మనం నిర్ణయం తీసుకోవాలా? ఎన్ని రోజులని వాడు చెప్పాడు వీడు చెప్పాడని చెప్తూ ఉంటారు. అది కాదమ్మా. మీకు అవమానంగా ఉందా? లేదు. మీరు పెద్ద కమ్యూనిస్ట్ కదా. అవును. ఏదో ఒకటి చేసుకో. హలో కామ్రేడ్. అలాగే. మాకు ప్రియాతి ప్రియమైన ప్రజలారా, అందరూ ఆలకించండి. ఈ ఉత్సవంతో మన ఊరు మన్మధుడు గారి జయంతిని జరుపుకోవాలని అనుకుంటుంది. 28వ తారీఖున జరిగేటువంటి పోటీలకి మన గ్రామంలో ఉన్న ప్రజలందరినీ నీళ్లలో మునగడానికి ప్రేమగా ఆహ్వానిస్తున్నాము. మన మన్మధుడు అన్నగారు ఆ నీటిలోనే మునిగి చనిపోయారు, అందువల్ల మీరందరూ వచ్చి ఒకసారి మునగండి. ఆ బాత్రూమ్ మ్యాటరే కదా, అది నేను చెప్పుకుంటానులే. రే మధు, కూర్చోరా. ఇది పెద్ద గొడవ ఎలాగుంది? అలాగంతా చెప్పొద్దండి. అది కాదు, త్వరగా వదిలేలా లేదు ఇది. ఈ పెద్ద గళ్ళు పెట్టి చూడండి, ఏదైనా మార్గం ఉంటుందేమో. మీకే తెలుసు, పోయినసారి నేను చాలా కష్టపడ్డాను. మళ్ళీ ఆ సంతోష్ గాడే నిలబడితే నేను ఖచ్చితంగా ఓడిపోతాను. ఎలాగైనా ఓడిపోతారులే. అది కరెక్ట్. ఏంటది? అది కాదు, మిమ్మల్ని ఓడించడానికి వాడు ట్రై చేస్తూనే ఉన్నాడు. శాస్త్రి గారు, చేతబడి లాంటిది ఏదైనా చేస్తారా? ఈ పక్షుల వ్యాధి వచ్చింది కదా, అందు గురించి అటు వైపు వెళ్ళట్లేదు. అయ్యో. చాలా కష్టమైపోయింది. కానీ మెంబర్, ఇంకో దారి ఉంది, కానీ కాస్త ఖర్చు అవుద్ది. డబ్బులు ఎన్నైనా పర్వాలా, వచ్చే నెల మన వాటిలో రోడ్ల పని స్టార్ట్ అవుతుంది. ఎంతైనా పర్వాలేదు, మనం ఖర్చు పెడదాం. అయితే ఓ పని చేయండి, 1000 ఒకటి కానుకగా పెట్టి వెళ్ళిపోండి. ఊరికే దీపం పెట్టినందుకు 1000 హ, మీకు సీటు మాత్రమే సమస్య, ఇక్కడ ధరలన్నీ పెరిగిపోయాయి తెలుసా? ఇది కూడా 1000 రూపాయలు పెట్టుకోండి, 16 రూపాయలు తర్వాత ఇస్తాం. అర్థమైందా? రారా పోదాం. పిసిని కొట్టినా కొడుకు. నీ ఐడియా సూపర్ అన్నా. ఇతని దగ్గర నుంచి 1500 తీసుకోవాలరా పార్టీ పండు. మన దగ్గర నుంచి 1000 రూపాయలు దొబ్బడిగా. వీడి దగ్గర నుంచా? 2000కి తగ్గకూడదు మనం. ఖచ్చితంగా వాడిని ఊరికే వదలకూడదు. రారా. నువ్వు గెలుస్తావరా? మధు, ఆ, ఆ, ఆ. ఒరే రాధాకృష్ణ, చెప్పేది విను. నీ ఫేసుకు తగ్గ అమ్మాయి దొరకాలా వద్దా? రే, మన పక్క ఊర్లో ఒక అమ్మాయి ఉంది, తనకి పళ్ళు కొంచెం ఎత్తు, తనైతే నీకు సెట్ అవుతుంది. అవును, నేను వాళ్ళని అడిగి చెప్తాలే, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఈడొక్కడు ఎప్పుడు చూసినా. అమ్మా జానకి, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? లేదు. నేనమ్మా సుధాకర్ని, బ్రోకర్ సుధాకర్ని. నీకు పెళ్లి కొడుకుని నేనే వెతుకుతున్నానమ్మా. ఓహో, అయితే నువ్వే వాడనమాట. నీతో నేను అవును. చెప్పానా నాకు పెళ్లి చాలా అర్జెంట్ అని? ఇక మీదట అయ్యో, పెళ్లి అది గిల్లి అని కాదమ్మా. ఇంటి వైపు పెళ్లి నేను వచ్చింది కదా చూసానే అని. అనుకోని మోకాలు వెరకొడతా. అర్థమైందా? సరే సరే మొహము వీడుని. అమ్మా, అది కాదు, నీకు పెళ్ళిడొచ్చింది నా గురించి తెలియదు అనుకుంటానులే. రాధా, నీ కోసమే నేను వెతుకుతున్నా. ఏంట్రా? ఏం లేదు.
పెళ్లి చేసుకొని మనం లేచిపోదామా లేదా లేచిపోయి పెళ్ళి మనం చేసుకుందామా? ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఒరే రాము, రారా ఇటువైపురా. రా. అసలు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళి చచ్చావురా? ఇంట్లో చాలా పనుందిరా, అమ్మ వదులుతుందా? రే, మనం 200 పోస్టర్లు సిద్ధం చేయాలి. పర్లేదురా. నేను ఒక్కడనే ఎలా చేయను? నువ్వు కొట్టు. ఆ? నేనా? 200 పోస్టర్లు నువ్వే కొట్టాలి. ఆ? ఎలారా? అక్కడెవరున్నారు? మా అబ్బాయికి పెళ్లి పిలవడానికి వచ్చా. ఓ, మీ ఊడికి పెళ్ళా? ఇప్పుడు మీ ఊడేం చేస్తున్నాడు? వాడు సౌండ్ ఇంజనీరింగ్ చదివాడు కదా, అక్కడే స్టూడియో పెట్టుకున్నాడు. కాఫీ తాగండి రామన్న. సరే, అది అలా ఉన్నాయండి. అమ్మాయిది ఏ ఊరు? వాళ్ళు కొల్లంలోనే ఉన్నారు. వాళ్ళు ఈ ఫేస్బుక్ లోనే పరిచయం అయ్యారు. ఎలాగో పెళ్లి సెటిల్ అయింది కదా, మంచి విషయమేగా. ఆ, అంతే కదా. అవునవును. ఈయన ఏం ఉన్నారు. చేస్తున్నావే? రే విజయ్, ఒకరోజు ముందే నువ్వు అక్కడ ఉండాలి ఏంటి? ఖచ్చితంగా. అవునవును. సర్లే కానీ ఇంకా చాలా మంది ఇళ్ళకెళ్ళి ఇవ్వాలి, అందు గురించే వెళ్తున్నాను. ఏమనుకోవద్దు, ఇంకో రోజు వచ్చి భోజనం చేస్తానులే. సరే ఉంటానే. అలాగే. ఎక్కడికి వెళ్ళేది? ఎందుకు వెళ్ళకూడదు? వాడు ఎప్పుడు నాకు ఓటేయడు. అలాగే 10 ఓట్లు ఈయన కూడా చేశాడు. నువ్వు కాఫీ ఫ్రిడ్జ్ లో పెట్టు, వేరే ఎవరికైనా ఇద్దాం. ఇచ్చిండి మీరు. ఇంట్లో హింస పెడుతున్నారే. ఎప్పుడు చూసినా అమ్మ పెళ్లి గురించే మాట్లాడుతోంది. మా ఇంట్లో అలాంటిదేం జరగలేదు. కాలేజీకి వెళ్తూ టైం వేస్ట్ చేసుకున్నాం. ఇంట్లో కూర్చొని సీరియల్ చూడాల్సింది. అవును. మనం త్వరగా వెళ్ళాలి. సరేనే, ఒక 5 minutes. అక్క, ఒక ప్యాడ్. ఇది చాలా చాలు. సరే గాని నీ ఎగ్జామ్ రిజల్ట్స్ ఏమయ్యాయి? అదంతా అవుటే. ఇదిగోండి. మందు చూసి ఓవర్గా ఎగ్జైట్ అయిపోకూడదు. అరే రే రే రే, గ్లాస్ తీసుకురావడం మర్చిపోయాను. ఆహా, నమస్కారం. గ్లాస్. రే నువ్వా? వీడేంటి ఇక్కడ? సర్లే, నేను మొదలు పెడతాను. రే రాము, నీకేంటి నీళ్ళా లేదా సోడానా? అది కాదురా. అయితే రానా? చాలా ఘాటుగా ఉంటుంది రోయ్. నీ మంచి కోరే చెప్తున్నాను రా. సూరన్న, మనం ఈరోజు సంగోటపడిలో ఫ్లెక్స్ పెట్టాం కదా, ఒక అమ్మాయి అక్కడికి వచ్చి బస్సు ఎక్కిందిగా. చూశాను, విజయన్న వాళ్ళ కూతురు. తను నీకు తెలుసా? కాలేజీలో తను నాకు జూనియర్ రా. ఆహా, సూర్యనా? కాలేజీకి కూడా వెళ్ళావా? లేదురా, కోర్టుకు వెళ్ళాను. కొట్టేనంటే. అన్నా, తన పేరేంటి? తన పేరు జాతో మొదలవుతుందిరా. జాలంటే జిన్సీ. పిచ్చా నీకు? విజయన్న కూతురు పేరు జిన్సీనా? అది కాదు, తన పేరు మర్చిపోయాను రా. జానకి. జానకిరా, జానకి. మంచి పేరన్నా. తెలుసులే, ఇచ్చింది తాగు, అది ఇదని ఓవర్ యాక్టింగ్ చేసావో చంపేస్తా. నీళ్ళు కలపలేదా?
జానకి ఆ, కొంచెం ఇక్కడికి వచ్చి డాడీ చెయ్యి నొక్కమ్మా. వస్తున్నాను నాన్న. ఆ అమ్మాయి పూజ పూర్తయ్యాకే బయటకు వస్తుందిరా, చెప్తే వినవు. ఛ. రే నేను వెళ్ళాలి, చాలా పనులున్నాయిరా. నాకే పని ఉందిరా. ఆ షాపింగ్కి వెళ్ళి కళ్ళు తాగాలి అంతేగా, లేదా పిల్లలతో ఆటలాడాలి. ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. రే నేను తెలియక అడుగుతున్నాను, మనం ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్తామా? మన గురు చెప్పండి గురు, విషయం ఏంటి? మన కొత్త డ్రామాలో నువ్వే హీరో. ఏంటి నేనా? అవునరా నువ్వే, ఇంకెవరో కాదు, హనుమాన్. మేకప్ అవసరం లేదుగా. థ్యాంక్ యూ గురు, థ్యాంక్ యూ. రిహార్సల్స్ కి వచ్చే. ఖచ్చితంగా వస్తాను. ఓకే, చెప్పాలా? ఓకే, బాయ్. ఓకే బాయ్. ఏం లేదులే. ఏంటి? కమింగ్ సూన్. జరుగు. ఎవరేను పిల్ల, ఆనందం నువ్వే, ఆలాపం పాడుతున్నా నీకోసం. ఎవరేను పిల్ల, ఆనందం నువ్వే, ఆలాపం పాడుతున్నా నీకోసం. నీ వల్లే మాయమైపోయానే నేను, నా గుండె ఊపిరి నువ్వే. నేనే రాసానే నీ ప్రేమ పత్రాన్ని, వర్షాలు కురిసిందే చూసావా. నేనున్నా నువ్వున్నా ఇంకేమీ, నువ్వేలే నా నీడా, నువ్వురావే. నువ్వే నా వెన్నీలా, మాయాలే అయింది. రే రోజులయ్యే నిన్నే కోరుతా. నా పక్కన నువ్వున్నా వేరేమీ కావాలి, నాకింకా ఏమీ కావాలి. దూరంగా నేనున్నా నీ స్నేహం కావాలి, నేనేమో ఊహించనే. ఊరెళ్ళి నేనొచ్చా, నీలాగే ఎవరే హో చెప్పవే నా పిల్ల. నువ్వేలే నీడిప్పుడు. ఎన్నో కలలు ఉన్నా నాకు నువ్వే చాలు. ఎవరేను పిల్ల, ఆనందం నువ్వే, ఆలాపం పాడుతున్నా నీకోసం. నీ వల్లే మాయమైపోయానే నేను, నా గుండె ఊపిరి నువ్వే. నేనే రాసానే నీ ప్రేమ పత్రాన్ని, వర్షాలు కురిసిందే చూసావా. నేనున్నా నువ్వున్నా ఇంకేమీ, నువ్వేలే నా నీడా, నువ్వురావే.
ఏయ్, ఏయ్. ఛే. ఏదో పిచ్చి పట్టింది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. నాన్న ఇప్పుడే వెళ్ళిపోవాలా? ఆయన పంచాయతీ వరకు వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. అలాగే అలాగే రాని రాని. ఇప్పుడు భోజనానికి వస్తారు. అదిగో వచ్చేస్తున్నారు. ఎప్పుడొచ్చారు? కొంచెంసేపు అయింది. ఆ గుడి పని మీద ఇక్కడికి వచ్చాను. అలాగే జానుని చూసి వెళ్దామని వచ్చాను. అయ్యో తను క్లాస్కి వెళ్ళిందే, ఇక మీదే వస్తుంది. పర్వాలేదులే. ఏ ఉషా, భోజనం పెట్టావా? పెట్టాను, ఇప్పుడే తిన్నారు. అదే జానకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నాం. కానీ ఒక విషయం, మన వర్గానికి నేను పెద్దనని చెప్తున్నా. మన పిల్లల పెళ్లిళ్ళకి ఆస్తులు అంతస్తులు చూస్తే సరిపోదు. తన మనసుని అర్థం చేసుకొని బాగా చూసుకునే అబ్బాయికే పెళ్లి చేయాలి, అర్థమైందా? అది మాత్రం మర్చిపోవద్దు. ఇలా ఫోన్ గొలుపుతూ కూర్చుంటే అలాగే ఎగ్జామ్స్ వస్తున్నాయి. లక్ష్మి, ఇదిగో ఇది తిని చూడు, నిన్నే చేశాను. తింటాను. ఏమ్మా నాకివ్వవా? లోపలందు తినవే. మీ అమ్మగారు కాళ్ళ నొప్పి ఎలా ఉంది? అలాగే ఉంది. సరే, ఇవి కొన్ని నేను ఇస్తాను, తీసుకెళ్ళి మీ అమ్మకి ఇవ్వు, సరేనా? జాను అక్క, ఇది అదే. ఎదే? లేకపోతే ఎందుకు? నువ్వు వెళ్లే చోటంతా తనొస్తున్నాడు, వెనకే వస్తున్నాడు, చూసినప్పుడల్లా నవ్వుతున్నాడు. ఇది అదే, చూడు చెప్తాడు. జానకి, నువ్వంటే నాకు ఇష్టమే. నాయన కావాలంటే చూడు, కానీ సూపర్ గా ఉన్నాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ బాలేరు, సరైన పోకిరి వాళ్ళు. కానీ నువ్వు వాడిని వదలకు. ఏంటమ్మా? ఇదిగోమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు ఇక్కడే వెతకుండా ఇంటికి వెళ్ళవే, మీ అమ్మ వెతుకుతుందేమో. హలో హలో ప్రియమైన గ్రామస్తులారా, మన మన్మధుడు మెమోరియల్ ట్రాఫికల్ జరిపేటువంటి 57వ సంవత్సరపు నీళ్ళల్లో మునిగి లేచే పోటీలు ఇంకాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. దాంతోపాటు ఆఫీషియల్గా ప్రారంభోత్సవాన్ని చేయడానికి గౌరవనీయులైన మన పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారిని మీరు గొప్పగా ఆహ్వానించాలి. నమస్కారం నమస్కారం. కొంచెం జరిగి నుంచోండి. హలో హలో, నా ప్రాణానికి ప్రాణమైన కార్యకర్తలారా, ఇక్కడ జరగబోయే నీళ్లలో మునిగే పోటీలో నేను కూడా ఇక్కడికి వచ్చి కలుసుకోవాలనుకున్నాను. ఈ పోటీలో గిన్నెస్ రికార్డు వచ్చి ఆ సంతోషంతో మనల్ని వదిలేసి వెళ్లిన శ్రీ మన్మథరావు గారికి జ్ఞాపకార్థం చేస్తున్న 57వ మన్మథ ట్రోఫీ, ఈ నీళ్లలో మునిగే ట్రోఫీ, ఈ నీళ్లలో మునిగే పోటీని నేను ఇప్పుడు ప్రారంభించబోతున్నాను. మీరందరూ చూసి ఆనందించండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అందరికీ లాల్ సలాం. మన్మధుడు ట్రోఫీకైనా ఈ నీళ్ళలో మునిగి తేలేటువంటి పోటీలు కాసేపట్లో ఇక్కడ ప్రారంభం కాబోతున్నాయి. అందరూ వాళ్ళ ఎంట్రన్స్ ఫీజు కట్టి పోటీలో నెంబర్ని పొందండి. ఈ పోటీలో గెలిచే వాళ్ళకి ఎవర్ రోలింగ్ మన్మధుడు అనే ఒక బిరుదు ఇవ్వబోతున్నాం. దాంతోపాటు 101 రూపాయి. మన రాష్ట్రంలోని నలుదిక్కుల నుంచి వచ్చి ఉన్నటువంటి పోటీదారులను మేము ఇక్కడికి ప్రేమగా ఆహ్వానిస్తూ ఉన్నాము. పోయినసారి ఈ ఎవర్ రోలింగ్ ట్రోఫీని తీసుకెళ్ళని వాళ్ళు ఈ సంవత్సరం తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చారని మాకు తెలుసు. మీ అందరినీ ఈ ఉత్సవానికి ఆహ్వానిస్తున్నాం. పోటీ ప్రారంభం కాబోతోంది. ఈ ఎవర్ రోలింగ్ ట్రోఫీ అయిపోయిన తర్వాత మన ఊళ్ళో జరిగేటువంటి కొబ్బరి చెట్లు ఎక్కే పోటీ ప్రారంభం కాబోతుంది. కొబ్బరి చెట్ల మీదకి ఎక్కే పోటీలో గెలిచే వారి కోసం మేము వేచి ఉన్నాము. దానికి గ్రిగరీ కంపెనీ ఇచ్చే 500 రూపాయలు క్యాష్ ప్రైజ్. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అప్పూస్ అప్పడాలు, కింగిని ఊరగాయి, పారిజాతం, టపాకాయలు. అసలు ఈడేం చేస్తున్నాడు ఇక్కడ? ఎందుకే నూనె అలా రాసుకుంటాం? నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. ఎరా నేను మా నాన్నలు. ఏ నాన్న? నేను మా నాన్న ఇక్కడ మునిగి తేలింది 7 కిలోమీటర్ల అవతల. అప్పుడు నాన్న 3వ రోజే అరబ్బీ సముద్రం నుంచి మీ బాబుని తీసాం. ఏళాకోళమా? నాతో ఏళాకోళాలొద్దు. ఇప్పుడు 57వ సంవత్సరం నీళ్లలో మునిగే పోటీ ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరు నీళ్లలో మునిగి చావబోతున్నారు. కాదు, ఇప్పుడు నీళ్లలో ఊపిరిని బిగపట్టుకొని ఉండబోతున్నారు. పారే నీళ్లలో పారిపోకుండా ఉండే వర్గిచన్, అలాగే ఏ నీళ్లలోనైనా నిలబడి నిటారుగా ఉండే కుట్టప్పన్. వీళ్లలో ఎవరు గెలుస్తారనేది, ఈ ఊరు జనాల హృదయాల్ని దొంగలించబోయేది వీళ్ళిద్దరిలో ఎవరనేది కొంతసేపట్లో తెలుస్తుంది. ఈ పోటీని తిలకించడానికి ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నాం.
నీ మొగుడిని లోపలికి ఇప్పుడు పోటీ వెళ్ళబోతున్నా. త్వరగా ప్రారంభమవుతుంది. తండ్రి, నన్ను రండి కాపాడు రండి దేవుడా. అందరూ రండి, తిలకించండి. ఇప్పుడు వీళ్ళిద్దరూ మునగబోతున్నారు. వర్కిచ్చన్ కుట్టప్ప లోపలికి మునిగారు. లోపలికి వెళ్ళిన వారు ఏమయ్యారో తెలీదు, ఇంకా బయటికి రాలేదు. ఈ పోటీలో ఎవరు గెలుస్తారనేది ఎవరికీ తెలీదు. ఎవరు గెలుస్తారో తెలియలేదు. ఇంకా మునిగే నీకు అసలు ఏ పని లేదో ఊరికే ఏది మనుషులకి పడితే అది ఎంతో వాడుతున్నారు. టెన్షన్ పెట్టిస్తున్నారు. త్వరలోనే వాళ్ళు ఎప్పుడు బయటికి వస్తారనేది తెలియలేదు. ఏం పైకి వస్తాడో ఏమో. వస్తాడు చూడు. కుట్టప్ప గారు బయటికి వచ్చారు. వర్కి అనే అతను ఇంకా బయటికి రాలేదు. అందువలన చూసే వాళ్ళందరూ చాలా టెన్షన్ పడుతున్నారు. ఎలాగైనా వర్గీ గారు గెలవాలనుకున్నారు. ఆఖరికి వర్గీ గారే గెలిచారు. వర్గీ చంకి జై, వర్గీ చంకి జై, వర్గీ చంకి జై. ఎక్కడున్నారు వర్గీ చంద్? వర్గీ చంద్ పోయాడేంటి? ఏంటి పోయాడా? ఓ నాయనో. వర్గీ చంద్ ఉన్నావా లేవా? సరే నేను బయలుదేరతాను, నాకు అర్జెంటుగా మీటింగ్ ఉంది. అతను బయటకు వచ్చినాక నాకు కబురు చేయండి, నేను అప్పుడు వస్తాను. వర్గీ గారు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? చాలా చిలిపి పని చేస్తున్నాను. అలా నవ్వకు, కోరికేస్తాను. నన్ను రమ్మంటావా బంగారం? వచ్చిన తర్వాత మనిద్దరం కలిసి మనం నేను చెప్పేస్తాను. చెప్పమంటావా? అడుగు, చెప్తాను. ఏ లక్ష్మి, ఆ. అక్కడ ఏం చేస్తున్నావ్? వస్తున్నాను. అరే, ఇంట్లో అంత పని ఇదిగో పెట్టుకొని వెళ్ళి అక్కడ వస్తున్నాను. కూర్చున్నావేంటి? ఇలా చూడు, ఉతికిన బట్టలన్నీ ఉన్నాయి, వెళ్ళి మడత పెట్టు. మడత పెడతానమ్మా. ఉషాక, ఏంటమ్మా? నీతో ఒక మాట చెప్పాలి. ఏమైంది? లక్ష్మి, అమ్మ జానకి, లక్ష్మి నీతో ఏమన్నా చెప్పిందా? లేదు, ఏమైందక్క? అయ్యో దేవుడా. అరే, ఏమైందో చెప్పు. ఉదయాన్నే సినిమాకి వెళ్ళాలని ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళిపోయింది. ఇంతవరకు ఇంటికి రాలేదు. వెతికినా తను దొరకట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? సరేలే, అంతే కదా. నువ్వేం భయపడకు, తన ఫ్రెండ్స్ తోనే ఉండుంటుంది. కాసేపట్లో వచ్చేస్తుంది. తనతో దేవకి అని ఒక ఫ్రెండ్ ఉంటుంది కదా, తను పిలిచి అడిగాను ఎక్కడికి వెళ్ళిందని. ఈ రోజు వాళ్ళు సినిమాకే వెళ్ళలేదని చెప్పింది. ఇప్పుడు నేను ఎక్కడని వెతకాలి? ఓరి దేవుడా. నువ్వు ముందు ఫోన్ చెయ్యమ్మా. ఇప్పుడు నేనేం చేయనక్క? నువ్వు టెన్షన్ పడక ముందు. తనేమైనా చిన్నపిల్ల ఏంటి? ఫోన్ ఇంకోసారి ట్రై చేసి చూడమ్మా. నాకు చాలా భయంగా ఉంది ఉషక్క. కాలం చాలా చెడిపోయింది. అమ్మా, ఏంటి? ఏమైంది? ఓరి దేవుడా, నేనేం చూస్తున్నాను? అక్క, నువ్వేం కంగారు పడకు. అంత ఘోరంగా ఏం జరగలేదు కదా. కాస్త ప్రశాంతంగా ఉండు. మేము అన్ని చోట్ల వెతికి చూసాం. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చి వచ్చాం. వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు. బాధపడొద్దండి, ఏదో ఒకటి చేద్దాం. వాడు బస్ డ్రైవర్ అంట, వాడిని వెతికి ప్రయోజనం లేదు, మేము చూసాం. అయినా కూడా వీళ్ళకి తగినట్టు మనం చూసినా కూడా వీళ్ళకి అస్సలు నచ్చదు కదా. వాళ్ళకి కాల్ చేసి చూసారా నాన్న? ఎన్నోసార్లు స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఓరి దేవుడా, ఏం చేయను? బాధపడద్దని చెప్తున్నాను కదా, ఎలాగైనా మనం కనిపెడదాం. వద్దులే అన్నయ్య. ఇన్నేళ్ళు పెంచిన కన్న తల్లి కంటే ఆ ఫోన్లో మాట్లాడిన వాడు ఎక్కువయ్యాడు తనకి. వదిలేయండి. కానీ ఒక మాట చెప్తున్నాను, వీళ్ళందరూ నమ్ముకుంటే ఏ ప్రయోజనం లేదని తెలిసిపోయింది. నేను వెళ్ళొస్తాను షక్క. అయినా సినిమా అదిరిపోయింది కదరా. అందరూ పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేశారు. నాకేదో పెద్దగా అనిపించడం లేదు. రే ఏంట్రా నువ్వు ఎప్పుడు ఇంతే? రే నేను దాని గురించి చెప్పడం లేదురా.
ఏమైందిరా? కడుపులో ఏదో తేడాగా అనిపిస్తుందని చెప్పాను. ఆ? అవునరా. ఏంట్రా? రే కడుపులో గడబిడగా ఉందిరా. నువ్వు మర్యాదగా వెనక్కి కూర్చో, నేను బండి తోలుతాను. ఇక భరించడం నా వల్ల కాదురా. నేను ఇంటికి లేదు, వెనక్కి కూర్చోరా. నా వల్ల కావడం లేదురా. ఏంట్రా? ఎవరు లేరు, నువ్వు దిగురా. రే నేను కేజీపీ యూనిట్ సెక్రటరీ. ఇక్కడ ఎవరు లేరు, అక్కడికి వెళ్ళొచ్చారా? నేను ఇక్కడే ఉంటాను. దిగు దిగు దిగు. స్టాండ్ వేస్తున్నాలే. స్టాండ్ ఏది కాలు కందదు. నా వల్ల కాదురా. అమ్మా, అమ్మా. నీకు వస్తే రారా వెళ్దాం. సరే సరే. త్వరగా కాటించుకో. వస్తాను. పట్టుకొని రాండి. బాత్రూమ్కి వచ్చానన్నా. గోధుమ 50, గోధుమ 50, పప్పు 50, 50, పచ్చెనక్కాయలు 40, పచ్చనక్కాయలు 40, చింతపండు 15, చింతపండు 15, అరటిపండు 10, అరటిపండు 10, నూనె 50, నూనె 50, కారం పొడి 200, కారం పొడి 200, బియ్యం 10, బియ్యం 10, సేమియా 25, సేమియా 25. శిశువాళ్ళు ఇవన్నీ మీ నాన్న అమ్ముతాడా? క్షమించండి అన్న. నన్ను బాగా చూడరా. మీకేమందన్నా? ఏరా నీకు గుర్తులేదా? నిన్న రాత్రి నన్ను వాళ్ళ చేతికి చిక్కించి నువ్వు ఇక్కడికి వచ్చి హాయిగా పని చేసుకుంటున్నావా? నువ్వు ఎలాగో తప్పించుకుంటా తెలుసు కదా. తప్పించుకుంటే ఒంటి మీద ఈ గాయాలు ఎందుకుంటాయిరా? బాబు 10 కిలోల బియ్యం. కాస్త త్వరగా రావే, ఎంత టైం అయిపోయింది. మీ నాన్న రాని చెప్తాను. తన నుంచే నువ్వు ఇలా తయారయ్యావు. చెప్తే విననంటున్నావు కదా, నీకు ఇలాగే కావాలే. 100 సార్లు చెప్పాను త్వరగా లేచి రెడీ అవ్వమని. స్కూల్కే కదా వెళ్తున్నావు, ఎందుకు నీకంత మేకప్? ఏంటే మేకప్ చేయడానికి ఒక అద్దంటూ లేదా? టైం వేస్ట్ చేసుకుంటూ నిన్నించి నాకు రోజు లేట్ అవుతుంది. ఎప్పుడు చూసినా నీతో ఇదే సమస్య నాకు. ఏంటి సింధు అక్క, పొద్దునే మీరిద్దరు మొదలు పెట్టేశారా? రామ్మా జాను, ఏం చెప్పనమ్మా, ఎంత చెప్పినా తిని వినలేదు. మేకప్ చేస్తూనే ఉంటుంది, ఊరికే మన టైం వేస్ట్ చేస్తుంది. ఏమో నేను ఒకటి చెప్పనా, తినకు మ్యాథ్స్ లో మార్కులు తక్కువని చెప్పి పక్కనున్న జబిన్ సార్ దగ్గరికి ట్యూషన్ పంపించాను. ఫీజు వచ్చి 25,000. తిను ఈ రోజు వెళ్తే రేపు వెళ్దు. తినకి ఏ బాధ్యత తెలీదు, ఇలా డ్రెస్ వేసుకోవడం తప్ప. ఏంటక్క దానికే ఇలా తిడుతున్నారా? తను చాలా మంచి పిల్ల, ఏమంటావ్? అందుకే కదా ఇది ఇలా తయారైంది. ఇంట్లో కష్టం తెలీదు, నేను సంపాదిస్తేనే కదా ఇంట్లో జరుగుతుంది. అది ఎప్పుడు ఆలోచించదు, ఏ బాధ్యత తీసుకోదు. మనం ఊరికనే కష్టపడాల్సిందే. తనకేంటి? తర్వాత జాను నీ పని విషయం ఏమైంది? చూస్తున్నానక్క, ఎగ్జామ్స్ కూడా రాస్తున్నాను. వెళ్ళి రాయి, ఒకవేళ దొరుకుతుందేమో. రామ్మ వెళ్దాం. ఎగురుతుంది మా ఎర్ర జెండా, అది ఆకాశానిపై ఎగురుతుంది మా ఎర్ర జెండా. ఏమే త్వరగా తీసుకురావే, ఆకలేస్తుంది. ఏయ్ చాలా టైం అవుతుంది, అప్పుడు పార్టీ ఆఫీస్లో నువ్వు ఉంటే పోయేదేమో. ఎగురుతుంది మా ఎర్ర జెండ ఎగురుతుంది. రావే. వచ్చావా? రా 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 తొందరగా రా. ఇలా చూడండి, తను అక్కడే ఉంది. ఇప్పుడు వెళ్ళి చెప్తేనే మంచిది. అది కాకుండా ఇంకా ముద్దు చేశారనుకోండి, అస్సలు బాగుండదు. ముందు అక్కడికి వెళ్ళి మాట్లాడండి, తను అక్కడే ఉంది కదా. నువ్వు ముందల నోరుమయ్యవే, ఇది తినేకుండా చేస్తున్నావే. తృప్తిగా తిన్న కూడా తినండి. ఇప్పుడు మాట్లాడామంటే మొత్తం చెప్పేయచ్చు. మాట్లాడద్దామే. ఏమ్మా జానకి, ఏం చేస్తున్నావు? ఏం లేదు నాన్న, ఊరికే ఫోన్ చూస్తున్నాను. నేను అది అడగట్లేదమ్మా, నీ ఫ్యూచర్ ఆలోచన ఏంటి అని అడుగుతున్నా. అది నేను ఆల్రెడీ మీతో చెప్పానుగా. అలా ఏం చెప్పావే? పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటావా? అమ్మా నాకు కాస్త ప్రశాంతత ఇవ్వవా? ఎప్పుడు చూసినా ఇదే విషయం. అంత ప్రశాంతత లేకుండా ఇక్కడ ఉన్నావా నువ్వు? ఒకే ఒక కూతురు కదా అని ఊరుకుంటుంటే
నువ్వు చెప్పినవన్నీ చేస్తున్నాం కదా. కొంచెం నువ్వు నోరు మూసుకొని ఉండు. ఇలా చూడమ్మా జానకి, మా ఇద్దరికి వయసు అయిపోతుంది కదా, ఇందులో మా ఇద్దరి స్వార్థం కొంచెం ఉంటుందనుకో. నీ విషయంలో అది కొంచెం ఎక్కువగానే ఉంది. నువ్వు పనికెళ్తావో చదువుకుంటావో ఏదైనా చేసుకో. ఇది ఒప్పుకునే కుర్రాన్ని నువ్వే వెతుక్కో. ఇక మీద ఈ విషయం గురించి ఎవరు మాట్లాడకూడదు. దీంతో వదిలేయండి. మిగతా భోజనం చేసి వెళ్ళండి. దానికోసం ఎవరు వెళ్తున్నారు? నేను 2 అప్పడాలు తినడానికి వెళ్తున్నా. నేను ఇప్పుడు ఏం చేయనే? అది కాదు, నేను చెప్పేది వినడానికో అర్థం చేసుకోవడానికో ట్రై చేయట్లేదు. ఊళ్ళో ఎవరికైనా పెళ్ళైతే చాలు, ఇంకా అదే మాట్లాడుతూ నాకు ప్రశాంతత ఇవ్వట్లేదు. నాకు చిరాగ్గా ఉంది. సరే, తర్వాత కాల్ చేస్తాను. அட்சய பாகியக்குறையில் இன்ன ஹரே 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 கிருஷ்ண ஹரே. వీడు ఎక్కడికి వెళ్ళి సచ్చాడు? తను అదిగో అక్కడే ఉంది. నేను ఆపను, వెళ్తూ ఉంటాను. టైం అవుతుంది. ఏంట్రా నువ్వు? దిగు. ఈడొక్కడు. వెళ్ళు, వెళ్ళి మాట్లాడు. రే, ఇప్పుడు ఇదంతా అవసరమా? టైం అవుతుంది. రే రాము, వద్దు రా. నేను వెళ్తున్నాను. బాగా చెమట పట్టేసింది. ఏంటి జానకి? నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. నేను పెళ్లి చేసుకున్నా చదువుకోవాలి, ఉద్యోగానికి వెళ్ళాలి. అదే నా కోరిక. వెళ్ళు. ఇది ఓకే అయితే నాకు ఓకే. ఓకే. నాకు మీరంటే ఇష్టం అంటున్నా. నిజంగానా? సరే, టైం అవుతుందిరా. నేను ఇక్కడ ఓకే కాదు. అయ్యో, వీడిని నమ్ముకుంటే అంతా నాశనమే. అయ్యో, గురువు ఫోన్ చేస్తున్నాడు. ఏం చెప్పాలి? సరే, ఏదో ఒకటి సర్ది చెప్దాం. హలో హలో గురు, 3:59 కదా అయ్యింది. కరెక్ట్ గా 4 గంటలకు అక్కడ ఉంటాను. ఖచ్చితంగా ఉంటాను. మీరేం కంగారు పడకండి, వచ్చేస్తాను. అయ్యో, ఈయనొకడు. రే హనుమాన్, కాదు రాము, రారా. అయ్యో, టైం అయిపోతుంది. రే, ఆయన ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు రా. ఇక్కడ నాకు ప్రాణం పోయేలా ఉంటే వాడు చూడు అక్కడ ఎలా రొమాన్స్ చేస్తున్నాడు. రే రారా, నా ప్రాణం తీయొద్దురా, రా. రే, నా కథనా నాకు ఇవ్వు, నేను వెళ్ళిపోతాను. రారా బాబు. ఓకే జాను. ఓకే. అమ్మా నారాయణ, దేవి నారాయణ. భక్తులందరికీ హెచ్చరిక. ఇవాళ సాయంత్రం జరగబోతున్న ప్రోగ్రాం కొన్ని సాంకేతిక కారణాల వల్ల పద్యాలతో కూడిన నాటకంలా జరగబోతుంది. ఒక ప్రత్యేకమైన విన్నపం. అనంతు అనే ఒక ఏనుగు యజమాని, గమనించండి, అతను ఇంకా ఇక్కడికి చేరలేదు. ఆయన ఎక్కడున్నా త్వరగా వచ్చి ఏనుగుని గుడి బయటికి తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అందువల్ల మీరు ఎక్కడున్నా త్వరగా రావాలని అనుకుంటున్నాం.
ఎరా సురా మందుందారా? ఇది నీ కైలాసనాథ్ నాటకం కాదు. నేను హీరోగా నటిస్తున్నాను. హనుమాన్ వేషధారణలో హీరోగా నటిస్తున్నాను. ఇక్కడ అలాంటివేమీ జరగవు. కమిటీ వాళ్ళు ఉన్నారే కోపంగా ఉన్నారు, ఇప్పుడు వచ్చేస్తారు. వాళ్ళకి సుధాకర్ గురించి తెలియదు. చూడు చూడు చూడు. ఈ చెయ్యి చూడరా, చూడు చూడు చూడు, అప్పుడు నలిపేసినట్టు ఎలా అప్పుడు నలిపేసినట్టు ఇప్పుడు వచ్చి నలిపేస్తారు. ఇప్పుడు ఈ వేదిక మీద మొట్టమొదటిసారి హనుమంతుడు చూసిన లంక అనే నాటకానికి అవకాశం ఇచ్చిన ఈ కమిటీకి మా ధన్యవాదాలు. మేము ప్రారంభిస్తున్నాం. కుడికాళ్ళు లోపల పెట్టిరామ్మా. ఏమయ్యా కాస్త మంచి పోసి ఇవ్వండి, నవ్వండి. అమ్మా మీరులా రండి, రండి రండి, మీరులా రండి రండి. ఐశ్వర్య రాయ్ రెడీయా? చూడండి, నవ్వండి నవ్వండి. ఏమయ్యా, ఈ ఫోటోలలో నించోడానికి నాకు అంతగా నచ్చదు. అయినా ఈ వయసులో ఫోటో తీసుకుని ఎక్కడికి తీసుకెళ్ళి పెడతారు? మీరు చివరిలో ఒకటి తీయించుకుంటారు కదా, దాన్ని ఫ్రేమ్ కట్టించి పెట్టుకోవచ్చు. ఓకే, అన్ని తీసుకున్నావు కదా? అన్ని తీసుకున్నాను. సరే అత్తయ్య, జాగ్రత్తగా వెళ్ళిరా. అయితే మేము వెళ్ళొస్తాం అత్తయ్య. వెళ్ళిరా. నువ్వు త్వరగా రావాల్సిన అవసరం లేదులే, 2 రోజులు ఆగిరా, సరేనా? ఏంటి? సరే అత్తయ్య. సరేమ్మా. అమ్మా వెళ్ళొస్తా. ఒరే, వారి ఇంట్లోనే కూర్చొని ఉండిపోకు, ఊరికి అలా తిరగకుండా ఇంటికి వచ్చేయి. సరే, వెళ్ళు వెళ్ళు. ఏరా ఇంకా అవ్వలేదా? ఇప్పుడు అయిపోద్దన్నా. కూర్చోనా? కూర్చో. అమ్మా మందులు టైంకి వేసుకో. నువ్వు వెళ్ళరా. నువ్వు చెప్తేనా ఇన్ని రోజులు టైంకి వేసుకుంటున్నాను. మనం వెళ్దామా? వెళ్దాం. ఆకులన్నింటినీ కాకులు పాడు చేశాయి.
ఉషా, పిల్లలు వస్తున్నారు, ఇది లోపల పెట్టు. నాన్నగారు ఈరోజు పనిలోకి వెళ్ళలేదా? ఏంటి ఇంట్లో ఉండిపోయారు? మీ నాన్న కదే, మీరు ఈరోజు వెళ్ళదా? కమిటీకా వెళ్ళలేదులే. సరే, సరే. రండి, ఇద్దరండి. వెళ్ళినా ఏ ప్రయోజనం లేదు. అమ్మా, బాబాయ్ వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారా? అమ్మా లోపలికి వెళ్ళు. రండి. అమ్మను కూడా తీసుకురాపోయారా? మీరు వెళ్ళండి, పదాలు. ముందు మీరు వెళ్ళండి, నేను సరేరా. వస్తా. ఏ అల్లుడికి తాగడానికి మంచినీళ్ళు. కృష్ణ, ఏమైంది ఒంటరిగా కూర్చున్నా? ఏం లేదు టీచర్. నీకేమైనా సమస్య? లేదు. నువ్వు బానే ఉన్నావు కదా? ఏమైందో చెప్పు తర్వాత, సరేనా? ఏమండి, ఎక్కడికి వెళ్ళారు? ఏమండి? ఓ భగవంతుడా, ఏం చేస్తున్నారండి? ఏంటే? అది ముందు విసిరేయండి. పడేయాలా? విసిరేయండి. సరే పద. రండి. ఛ, త్వరగా రండి. రాజానికి వస్తున్నానండి. ఇక్కడ టైం పట్టుకుని పోతారా? ఈరోజు ఎందుకు నువ్వు కాస్త చాలా అందంగా ఉన్నావే. ఊరికే ఉండండి. అది నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. పోయిన వారం మన పెళ్లి కాబట్టి చాలా క్లాసులు మిస్ అయ్యానండి. నెక్స్ట్ వీక్ నుంచి క్లాస్కి వెళ్ళనా? నీకు నెక్స్ట్ వీక్ క్లాస్ కాబట్టి దాని గురించి మనం నెక్స్ట్ వీక్ ఆలోచిద్దాం. కానీ ఈ సమయం చాలా బాగుంది, నా మూడు స్పాయిల్ చేయకు జాను. ఏమో జానకి, జానకి. ఏంటత్తయ్యా? అత్తయ్య ఉంది, ఏదో ఒక పని చెప్తూనే ఉంటుంది. వస్తున్నావమ్మా? వస్తున్నానత్తయ్యా. నువ్వు చేపలు శుభ్రం చేయగలవా? లేదమ్మా, నాకు తెలీదు. అరే పర్వాలేదులే, నాతోటిరా, నేను నేర్పిస్తాను. అయ్యో, నాకు అక్కడ బట్టలు మడత పెట్టే పని. అది పర్వాలేదు, మళ్ళీ చేసుకోవచ్చు. చేపలు శుభ్రం చేసినాక తర్వాత చేసుకోవచ్చులే, రా. అయ్యో, నేను నేర్చుకోవాలా? ఈ రోజు ఒక్కరోజు నేను చూపిస్తాను, రేపటి నుంచి నువ్వే ఒంటరిగా చేయాలి, రా. అయ్యో, ఇప్పుడు నేనేం చేయను? నీకొకటి తెలుసా? రాము వాళ్ళ నాన్నలాగే అందంగా ఉన్నాడు, కానీ బుద్ధుందే అది నాదే. చూసి నేర్చుకో. కాస్త ఉప్పు అందుకోమ్మా. ఎక్కడుందో తెలియట్లేదే. అక్కడ పెట్టు. ఏంటండి ఈరోజు త్వరగా వచ్చేసారు? తల నొప్పిగా ఉంది. ఏమైంది? ఇదిగో, అమ్మ ఎక్కడ? వెనకున్నారు. ఏం కొనుక్కొచ్చుంటారు? అను అని పిలిచారు. వీసా వెంటనే రెడీ అయిపోతుందంట. ఎంత కాకపోయినా 2 వారాలు, వెంటనే రావాలన్నారు.
అందుకే పనులని కాస్త త్వరగా కానిచ్చుకుంటే మంచిదన్నారు. మ్మ్. నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. మా కోచింగ్ సెంటర్ నుంచి సార్ కాల్ చేశారు. నేను మీతో చెప్పాను కదా క్లాస్కు వెళ్తున్నానని. ఎందుకు రావట్లేదని తెలుసుకుందామని కాల్ చేశారు. ఇది ఇప్పుడు అంత పెద్ద విషయమా? ఇంకా చాలా టైం ఉంది కదా, మన తర్వాత ఆలోచిద్దాంలే. లేదండి, ఎగ్జామ్స్ అని దగ్గర పడుతున్నాయి, దానికి ప్రిపరేషన్స్ చేయాలి కదా. ఏంటి జానికి, నువ్వు కూడా ఇక్కడ ఉండకపోతే ఎలాగ చెప్పు? నాకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కదా, పైగా అమ్మ ఇక్కడ ఒంటరిగా ఉంటుంది. ఆ టైంలో నువ్వు క్లాస్ ఎగ్జామ్ అంటే సెట్ అవ్వదు. అది సెట్ అవ్వదు కదా. అది క్లాసెస్ మధ్యాహ్నం వరకేనండి. ఇలా చూడు, ఎంతైనా 2 వారాలంతే. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతానుగా. ఎంతైనా 1 సంవత్సరం వరకు నేను తిరిగి రాను. నువ్వు కంగారు పడకుండా ఉండు. ఇప్పుడు వెళ్ళి నాకు స్ట్రాంగ్ టీ పట్టుకురా. పెద్ద గ్లాసు. మీ అమ్మకి టీ మర్యాదలు ఏమి అక్కర్లేదని చెప్పు. మాట్లాడకండి. ఓరి దేవుడా, కత్తి చేతిలో ఉందరో. అమ్మా గాడిదా, ఇక్కడికి ఎందుకు వచ్చావే? ఎవరే నీకు అమ్మ? అమ్మంట అమ్మ. కుటుంబ పరువుని నాశనం చేసి వెళ్ళిపోయావు కదా, ఇక్కడి నుంచి వెళ్ళవే బయటికి. ఇంట్లోపల కాలు పెట్టావో నరికేస్తాను. ఈ ఏరియాలోనే నిన్నెక్కడ చూడకూడదు నేను. వచ్చేసింది మోగుని తీసుకొని. వచ్చింది చూడు. ఎవతే నీకు అమ్మ? ఎవరే నీకు అమ్మ? ఆపు, అమ్మని పిలిచావో నరికేస్తాను నిన్ను. నీ కోపం తగ్గించుకో. ఊరందరూ ఇక్కడ చూస్తున్నారు కదా. ఇంకేముంది చూడడానికి ఇక్కడ? మమ్మల్ని చంపేసి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడెందుకో మా ఇంటికి రావడం? నేను అప్పుడే చెప్పాను ఆరెంజ్ వద్దు ఆపిల్ చాలని. ఊర్లో ఎవరు చేయలేదా, నేను మాత్రం చేశానా? ఏంటే సిగ్గులేందానా? మిగతా వాళ్ళు పెంచినట్టు నిన్ను పెంచానా ఏంటి నేను అలా? ఊళ్ళో వాళ్ళు వెళ్ళిపోతే మాట్లాడడానికి అందరూ బానే వస్తుంటారు. సరేలే, ముందు నువ్వు లోపలికి అమ్మ అంటూ వచ్చి నించుంది చూడు. కన్నోళ్ళకి నొప్పి తెలుస్తుంది, నీకెలా తెలుస్తుందిలే? నా గురించి ఆలోచించావా? అమ్మా, నాకు మా అమ్మ ఎద్దు, వెళ్ళిపోమని చెప్పు. ఇలా చూడు బాబు, నువ్వు తను తీసుకుని వెళ్ళిపో. పిల్లలు పుట్టిన కొత్త చెప్పాను కదా, సినిమాలో అలాగే చేస్తారా నువ్వు? నేను ఎలా పెంచాను? సరే, అయింది. నువ్వు లోపలికి చూడు చూడు, ఇలా చేస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు. ఎలా చేసి వచ్చిందో, నేను ఎలా తలెత్తి తిరగాలో. నేనింకా అత్తయ్యతో మాట్లాడి చూస్తాను. నేను చెప్పాక ఒప్పుకుంటారో లేదో. ఇప్పుడు ఎలా నేను మొదలు పెట్టను? నీటిలో మునిగి ఒక మనిషి ప్రాణాలు కోల్పోయాడు. అయ్యయ్యో, ఇతను నాతో పాటు చదివినోడే. అయ్యో దేవుడా, దేవుడు అనుకుంటే అంతే ఇంకా. ఏవైందమ్మా, గొంతు నొప్పా ఏంటి? లేదత్తయ్య, నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు, వింటున్నానుగా. నేను పెళ్లికి ముందు పిఎస్సి క్లాస్కు వెళ్ళాను. అది ఇప్పుడు దానికి ఎగ్జామ్స్ అన్నీ వస్తున్నాయి. అటెండ్ చేస్తే ఉద్యోగం దొరుకుతుంది. ఆహా, ఆ తర్వాత? లేదత్తయ్య, గవర్నమెంట్ ఉద్యోగం దొరుకుతుంది కదా, జీతం కూడా దొరుకుతుంది. నాకు ఒక ఉద్యోగం ఉంటే మంచిదే కదా. అదే వాడు పని చేస్తున్నాడుగా, మళ్ళీ నువ్వెందుకు వెళ్ళడం? లేదు, నేను ఉద్యోగానికి వెళ్తే దానికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా. ఏంటమ్మా, నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ నేను ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది కదమ్మా. సరే, నాకు బోర్ కొట్టి చచ్చిపోతాను. అది మామయ్య గారు మిమ్మల్ని ఉద్యోగానికి పంపించుంటే మీరు కూడా మంచి శాలరీ తీసుకుని మంచి పొజిషన్ లో ఉండేవారు కదా. అందుకు ఆయన పని చేయాలి కదా. ఆయన ఊరికి అటు ఇటు తిరిగేవాడు. తర్వాత ఒకటి కొట్టి పనికి పంపించాను. నేను పనికెళ్ళుంటే నా కొడుకున్నాడు కదా, ఆ ఆకలితో చచ్చేవాడు. లేదత్తయ్య, నేను ఉద్యోగానికి వెళ్ళాలని నా కోరిక. ఎందుకమ్మా అనవసరంగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? వాడు భోజనానికి వస్తే నీ పియూసి వాడికి ఆకలి తీరుస్తుందా? వెళ్ళు, ఏదైనా వంట చెయ్యి. అలాగే ఓ క్యారెట్ జ్యూస్ తీసుకురా, కాస్త కలర్గా అవుతాడులే. ఈ ముసల్దానికి ఈ వయసులో క్యారెట్ జ్యూస్ కావాలంట. గవర్నమెంట్ పనిచేసే అమ్మాయి భర్తని చంపేసి పారిపోయింది. ఇదిగో యారా సుధాకరు, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? లేదు, ఇప్పుడే పుట్టొస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు? పెద్ద అడుగుతున్నాడు చూడు. నిన్ను అడిగాను చూడు, నన్నే తిట్టాలరా. రే వల్సా, నాకు కూడా ఒక టీ ఇవ్వరా? సుధాకరా, కుదిరితే నాకు ఒక అమ్మాయిని చూడరా.
నీ వల్ల అవుతుందా సచ్చిన పాము నీది వలసనా ఒక టీవీ ఇవ్వన్నా. ఎవరు వీడు? సుధాకరా? చూసి చాలా రోజులవుతుంది. ఇన్ని రోజులు ఎక్కడున్నారండి? నేను గుంటూరు ఒంగోలు అని తిరుగుతూ ఉన్నానులే. అక్కడ చాలా పెళ్లి సంబంధాలు సెట్ చేశాను. ఎక్కడ? జైల్లోనా? అరే జైల్లో కాదు, నేనెందుకు జైలుకి వెళ్తాను? నేను ఒక పెళ్లి సంబంధం గురించి తిరుగుతూ ఉన్నాను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మన విజయ్ అన్నని కలవాలి. ఎందుకో అక్కడ కూడా ఏదన్నా గొడవ పడాలా? ఇదిగోరా బాబు టీ. అరే తాత టీ నేను అడిగాను, నాకివ్వకుండా. ఆ విజయ్ అన్న వాళ్ళ అమ్మాయి సంబంధం నాకే అప్పగించాడు. నేను కూడా చాలా రోజుల నుంచి ఆ సంబంధం కోసం తిరిగాను, కానీ ఏది సెట్ అవ్వలేదు. ఛే, కానీ ఇప్పుడు ఒకడు మంచోడు దొరికాడు. ఓ చాలా మంచి సంబంధం. ఓకే అన్నారంటే కూర్చుని తినొచ్చు. అది జరగని పని. గాని సుధాకర్, నువ్వు నీ మొహాన్ని జాగ్రత్తగా చూసుకో. ఏంటి? ఎందుకు? అరే మన విజయన కూతురికి పెళ్ళైపోయింది. నీకు విషయం తెలీదా? ఎప్పుడైంది? నాకు తెలీదే. తెలుసుకోవడానికి నువ్వెవరు? ఈ ఊరు సర్పంచ్వా ఏంటి? తన్ని పెళ్లి చేసుకుంది ఎవరో తెలుసా? ఎవరు? నా ఫ్రెండ్ రామునే. అది ఏం లేదు. అదేంటంటే ఏం లేదులే. అయినా ఇంత త్వరగా ఎలా జరిగిందబ్బా? జరిగితే జరిపోయిందిలే, వదిలే. నువ్వు ఆ రాము కంటపడకుండా ఉండు, కనిపిస్తే మొహం పగలు కొడతాడు. వల్సా టీ క్యాన్సిల్. పెళ్లిలో బ్రోకర్ తీరాలి. చూడు బాబు, నీ పెళ్లి ఖచ్చితంగా నేను జరిపిస్తాను. ఒక వడకొనివ్వవా? ఏమండి, నాకు ఒక డౌట్ ఉంది. నేను ప్రెగ్నెంట్ ఏమో అని. అందుకు ఏంటి నిజంగా? అమ్మతో చెప్పావా? లేదు. నువ్వు ఒక పంచి వెంటనే రెడీ అవ్వు. మనం హాస్పిటల్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాం. ఆ తర్వాత అందరితో చెప్దాం. లేదండి, ఈ సమయంలో మనకి బిడ్డ అంటే. అందుకేంటి ఇప్పుడు? లేదు, నాకింకా ఉద్యోగం ఏమీ దొరకలేదు. దాని గురించి నువ్వు దిగులు పడకు, నేను చూసుకుంటాను. టెన్షన్ ఏమీ కాదు, నేను ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ కూడా చేశాను. అలాంటప్పుడు ఇప్పుడు బిడ్డ అంటే ఏం చేయను? జానకి, నువ్వేం చెప్తావో నాకు బాగా అర్థమైంది. ఒక మంచి కుటుంబానికి చెందిన అమ్మాయివి. మీ అమ్మాయి మాట వినాలని అనుకోదు. అర్థమైందిగా? వెంటనే వెళ్ళి రెడీ అవ్వు, మనం హాస్పిటల్కి వెళ్దాం. చెక్ చెక్ వద్దురా, క్యాష్ కావాలి. ఈ చెక్కుకు బదులు మరో పదమే లేదా? నువ్వు మోసుకొని ఆడరా. ఇప్పటిదాకా ఒక్క ఆట కూడా నువ్వు గెలవలేదు. ఆడు. బెల్లు కొట్టేవాడు వచ్చాడు రోయ్. కొట్టాడు, బస్సు బయలుదేరింది. ఓ చెక్ పెట్టేశావా? ఎలా ఆడాలి? వీడు కొంచెం పక్కకు చూశాడంటే ఖాయం జరపచ్చు. ఎలా? ఏదైనా పనికి వెళ్ళండి రా. వాడు అల్లరి పిల్లోళ్లే. నువ్వాడు. ఇదిగో పెట్టా. ఇప్పుడు దేన్ని జరపాలబ్బా? దీనికి ఎలా పొగ పెట్టాలి? కష్టపడి ఆడుతున్నప్పుడు ఎవడరా డిస్టర్బ్ చేసేది? పనికి మాలినోడు ఉండ. వీడా? చెప్పరా, ఏంటి విషయం? అన్నా, ఒక హ్యాపీ న్యూస్. ఏంటది? నేనిప్పుడు తండ్రిని కాబోతున్నాను. మళ్ళీ చెప్పు, అర్థం కాలేదు. జానకి ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది. ఓ, అంత త్వరగా తండ్రి అవుతున్నావన్న మాట నేను తలుచుకుంటుంటే చాలా గర్వంగా ఉందిరా. ఇలా చూడు, చిన్న ట్రీట్ ఇస్తే నాకు సరిపోదు. ఓ, అందుకేంటి, ఏవైనా చేయొచ్చు.
సరేరా, అయితే త్వరలోనే కలుద్దాం. ఓకే ఓకే, నువ్వు అందరినీ పిలుచుకుని ఇక్కడికి వచ్చే. ఓకే సరే, ఉంటాను. అన్నా నువ్వాడు. ఇది అయిపోయిందా? తాగేటప్పుడు కొంచెం తక్కువ తాగాలి. ఇప్పుడు చూడు బాగా ఎక్కువైంది. ఏ గోళ ఉండకూడదు, సైలెంట్ గా వెళ్ళిపోవాలి. చూసి జాగ్రత్త, స్టడీగా రా. లేదు, చిన్న పార్టీని, మీరు వెళ్ళండి. మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? పచ్చండి. ఈ ఊర్లో రోడ్లన్నీ గుంటగా ఉన్నాయి కానీ మన ఊరు రోడ్ల కంటే బెటర్ అనుకుంటే. మన రోడ్లు అసలు బండితో వెళ్ళలేంగా. అల్లుడు అప్పుడే వచ్చేసారా? ఇలా ఇవ్వండి. అవునవును, వచ్చేసాం. రండి రండి. సంతోషమైన వార్త విన్నాక ఎక్కడ ఆగుతాం అక్కడ అన్ని పనులు ఆపేసి వచ్చేసాం. రాలుడు. రండి మావయ్య. అమ్మ ఎక్కడ అల్లుడు? వెళ్ళి కూర్చోండి. అమ్మ ఏం చేస్తుంది? అమ్మా, మీరు ఇంత అర్జెంటుగా వస్తారనుకోలేదు. దానికి ఏముంది అల్లుడు, ఇప్పుడు మంచి విషయమే కదా. అమ్మాయి వచ్చింది. అమ్మా, ఏంటమ్మా ఇలా చిక్కిపోయావేంటి నువ్వు? విషయం ఏంటనే నువ్వు చెప్పలేదు, అల్లుడు గారే ఫోన్ చేసి చెప్పారు. అవునవును, అల్లుడే చెప్పాడు. చెప్తాడు. సరే గాని మీరు వెళ్ళే విషయం ఏమైంది? ఒక 3 రోజులు తర్వాత వెళ్ళిపోవడమే. పేపర్స్ అంతా ఓకే? అన్ని సెట్. సరేలే. రండమ్మా. లేదమ్మా, బాగున్నాను. ఎంత బిల్డప్ ఇచ్చేస్తుందో. మిగతా వాళ్ళ ముందు ఇంతే పనులన్నీ ఆవిడ చేస్తున్నట్టు. చోటు పెడితే అది ఉండదు. అసలేంటి నీ సమస్య? మీ అమ్మ నాన్నతో చెప్పడం సమస్య? ఓ, వాళ్ళ మీద ప్రేమతోనే మీరు చెప్పారా ఏంటి? ఎందుకు చెప్పారో నాకు తెలుసు. మరైతే చెప్పు, ఏంటిది? నీకొక విషయం గుర్తుందా? పెళ్లి జరగడానికి ముందే నేను మీకు ఒక విషయం చెప్పాను. ఆ రోజు మీరది ఒప్పుకున్నారు కూడా. సరే, ఒప్పుకున్నాను. కానీ దీన్ని కూడా మనిద్దరం అంగీకరించక చేశాం. ఇదేం దైవం ఇచ్చిన గర్భం కాదుగా. లేదు, కానీ ఒక విషయం తెలియాలి. మీరెందుకు నన్ను పెళ్లి చేసుకున్నారు? ఇక్కడ కిచెన్ లోనే పడి ఉండడానికా, లేక మీ అమ్మ చెప్పినవని విని చేయడానికా? ఏవే, పెళ్ళి అయ్యాక అమ్మాయిలందరూ కిచెన్ లో పనిచేయడం మామూలే కదే. అందరూ అలాగే చేస్తున్నారు. కిచెన్ లో పనిచేయడం అంతా మ్యాటరే కాదు. ఇక్కడ పనిచేయడం, మిమ్మల్ని చూసుకోవడం పెద్ద విషయమేం కాదు. మరేంటి నీ సమస్య? పెళ్ళయ్యి కొద్ది రోజులే అయ్యింది, కానీ ఇప్పుడు నాకు ఈ ఇల్లు జైలు లాగుంది. జానకి, చాలు. నీ మాటలు హద్దు దాటుతున్నాయి. ఇంకేమైనా మాట్లాడితే నీకే మంచిది కాదు. ఏంటో ఈ మధ్య అన్ని విచిత్రంగా జరుగుతున్నాయి. ఏం చేస్తాం? అమ్మా, డిక్కీ ఏంటి ఎంత బరువుగా ఉంది? ఇంకేమన్నా మర్చిపోయానా? కారులో కొంచెం స్ప్రే చేయాలి, చాలా కంపు కొడుతోంది. ఇవ్వు. అమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళి నాన్న. వెళ్ళనా? సరే. సరే. ನೀ ಹೀಗೆ ಕೊಂಬೆ ಹಾಗೆ ದೂರ ಹೋದೆಯ, ದುಂಬಿಯ ಹಾಡು ಕಿವಿಯಲಿ. ನೀ ಹೀಗೆ ಕೊಂಬೆ ಹಾಗೆ ದೂರ ಹೋದೆಯ, ದುಂಬಿಯ ಹಾಡು ಕಿವಿಯಲಿ.
ಹುಡುಕಿದೆನಲ್ಲವೇ ತಿರದಿ ಬಯಕೆ ಕನಸು ಬಿಡಲಾರೆ ವಿರಹ ಬಯಕೆಗಳನ್ನೀಗ ಮುಗಿಲಲೆಗಳು ಮೇಲೆ ಚಿಮ್ಮುತ್ತಿವೆ ಒಬ್ಬಳಿ ನಾನಿರೇ ಮಳೆ ಹನಿಯ ಮುತ್ತುಗಳು ಎಲ್ಲಿವೆ ಪಕ್ಷಿಯಂತೆ ನಾ ಹಾರಿಹೇ ರಾ 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 ಮುಗಿಲಲೆಗಳು ಮೇಲೆ ಚಿಮ್ಮುತ್ತಿವೆ ಒಬ್ಬಳಿ ನಾನಿರೇ ನೀ ಹೀಗೆ ಕೊಂಬೆ ಹಾಗೆ ದೂರ ಹೋದೆಯ ದುಂಬಿಯ ಹಾಡು ಕಿವಿಯಲಿ ನೀ ಹೀಗೆ ಕೊಂಬೆ ಹಾಗೆ ದೂರ ಹೋದೆಯ ದುಂಬಿಯ ಹಾಡು ಕಿವಿಯಲಿ అరే ఎంత బాగుందో ఇదంతా. దీని పేరేంటో తెలియట్లేదే. జోకరా కుక్కరా? ఏదైనా వాడు వచ్చేటప్పుడు ఏదో ఒకటి తెస్తాడులే నాకు. ముసలిది నాకు వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. ఏదో ఒక బుక్తోనే కూర్చుంటది. అయ్యో పాప, నాకు ఒకటి కావాలి. దానికి ఏదైనా తినడానికి ఇవ్వు. ఇప్పుడు చూడు ఏడుస్తూ ఉంటుంది. ఓ ఏడోకు నాన్న. ఓ పాపం చూసుకోవడానికి కూడా లేవట్లేదు. ఏంటత్తయ్య, కాస్త పాపం చూసుకోకూడదా? ఏడుస్తోంది కదా. నేను ఎత్తుకొని ఏం చేయను, నువ్వే కదా పాలివ్వాలి. ఓదార్చడానికైనా ఎత్తుకోవచ్చు కదా. ఒక్కరోజు మిమ్మల్ని చూసుకుంటాను, వెయిట్ చేయండి. నా మీద ఎంత కోపంతో వెళ్తుందో చూడు. నా కొడుకు లేదు కదా, అందుకే సమస్య. ఎక్కడున్నారు? చాలా కాలమైంది. ఈ మధ్య అసలు రావడం లేదు. పాపకి ఆరోగ్యం బాలేదని, అందుకే రాలేకపోతున్నాను. ఓహో. అరే జానకి, కృప, ఏంటి ఇటువైపు? భలే ఉంది. నాకు జాబ్ దొరికింది తెలుసా? నాకు మాత్రమే కాదు, మన రాజీకి కూడా గవర్నమెంట్ జాబ్ దొరికింది. ఇంకొంతమంది కూడా దొరికింది. నువ్వు కూడా రాసుంటే నీకు ఖచ్చితంగా దొరుకుండేది. ఆ తర్వాత తెలిసింది నీకు పెళ్లి కూడా జరిగిందని. ఎవరికి తెలియకుండా లవ్ చేసావుగా. అయినా ఇంత త్వరగా పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. నువ్వు బాగా చదువుకునే అమ్మాయి కదా, అన్ని పూర్తయిన తర్వాత చేసుకోవాల్సింది. పాతవన్నీ వదిలేవే. గవర్నమెంట్ శాలరీ తీసుకోవడానికి అదృష్టం కావాలి, అది నాకు లేదు. అలాంటిదేం లేదే, నువ్వు ట్రై చేసి ఉండాల్సింది. ఇంకా చిన్న వయసే కదా నీకు. లేదు కృప, ఇంట్లో చాలా పనులున్నాయే. దానికి మధ్యలో ఈ చదువు గిదువు అంతా ఈ జన్మలో జరగదే. పర్వాలేదే, ఏదో ఒక రోజు నేను అటువైపు వస్తానులే. ఇప్పుడు టైం లేదు, మరి వెళ్ళిరానా? వెళ్ళొస్తాను. సరే, బాయ్.
వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సంతోష్ జీ, ఆ, మనం ఆ వలసన కొట్టులోకి వెళ్దామా? ఆ, ఆ, పదండి. ఓ 1000 అడుగుదామా? 10,000 అడుగుదాంరా. ఓ వాడు అక్కడే ఉన్నాడు. నమస్కారం. నువ్వు ఇక్కడే ఉన్నావా? ఎలా కలెక్షన్? నేను మీ దగ్గరికి వస్తున్నాను. మర్యాదగా మీరు అక్కడ పడండి. చెప్పు, అర్థమైందా? నేను ఇప్పుడే వస్తాను, ఇప్పుడే వస్తాను. అయ్యా ఓ 1000 రూపాయలు ఇవ్వండి. నిన్నే కదా మీరు డబ్బులు కావాలని వచ్చారు. అది జిల్లా కమిటీ అండి. మరి ఇప్పుడు ఇది వర్కింగ్ ఫండ్. అవును. ఓ వాడి ఇష్టానికి చెప్తున్నాడు. వీడినంతా మీ పార్టీలో నాకు మెంబర్షిప్ ఇస్తారా? దేనికి? అదే అలాగైతే కొట్టు మూసి మీతోనే తిరుగుతా. ఇతను చూసుకున్నావా? ఈడే దేశద్రోహి. పదా వెళ్ళండి. నువ్వు ఇక్కడ ఉన్నావా? మన వయ్యాపురం స్కూల్లో ఒక టీచర్ వేకెన్సీ ఉంది. దానికి రామ్ భార్య ఉంది కదా, ఆ అమ్మాయిని అపాయింట్ చేసామంటే మనకి క్యాష్ వస్తుంది. తను చేస్తుందో లేదో అనుమానమే. ఎందుకంటే రాము తన భార్యని పనిలోకి పంపదలుచుకోలేదు కాబట్టి తను ఒప్పుకోడు. అది కరెక్టే. ఇంకెవరన్నా చూద్దాంలేండి. మన వాళ్ళలో ఎవరికో ఒకరికి అవకాశం ఇస్తే బాగుంటుంది. ఎలాగో కాదు, మనకి పనులు ఇచ్చే కదా అలవాటు. నీకు ఇక్కడ టీ లేదు. కొట్టు కొట్రా, కొట్టు బాగా, అలాగే కొట్టు, కొట్టు కొట్టు, అలాగే బాగా కొట్టు, ఇంకా కొట్టు, కొట్టు కొట్టురా, కొట్టులా అలా. బిడ్డ పడుకున్నాడా? నిద్రపోయింది. ముఖం ఎందుకు ఇలా వాడిపోయింది? లేదు, ఏవీ లేదు. ఎవరి సమస్య? అది నేనొక విషయం చెప్పనా? నేను ఇక్కడ ట్యూషన్స్ తీద్దాం అనుకుంటున్నాను. ట్యూషన్? ఏంటో ట్యూషన్? ఒకటి బిడ్డను ఎవరు చూసుకుంటారు? 2-3 గంటలే కదా, అత్తయ్య కూడా చూసుకోవచ్చు. అమ్మకి కాలు చేతులు లోపలుగా. నువ్వు ట్యూషన్ చూసినప్పుడు 2-3 గంటలు అమ్మాయిలా చూసుకుంటుంది. అమ్మేది ఫోన్ ఇవ్వు. కొట్రా వాడిని, కొట్టు కొట్టు, కింద కొట్టు బాగా, కొట్టు, అలాగే అలాగే కొట్టు, అది అది కొట్టు కొట్టు. అత్తయ్య ఇవ్వండి. తప్పుకోవే. అత్తయ్య ఆయనే. ఏంటో నా బంగారం, ఎలా ఉన్నారా నువ్వు అక్కడ? నా చెయ్యి నొప్పి తగ్గలేదురా, గోడ గుద్దుకున్నాను. మీకేంటమ్మా అన్ని తను చూసుకుంటుందిగా. తానేం చూస్తుంది లేరా నన్ను? నేను వాళ్ళ అమ్మను కాదు కదా. అలా ఏం కాదమ్మా. అయ్యో, కృష్ణ, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమీ లేని దానికి అక్కడ కూర్చుని ఏడుస్తున్నావా? ఏమైందో చెప్పు. ఈ రోజే కాదు, చాలా రోజులుగా నేను చూస్తున్నాను. ఏం లేదక్క. సరే, అలాగే ఉండని. సింధు ఒక కాల్ చేసి నువ్వు కాలేజ్కి వెళ్లకుండా ఏడుస్తున్నావా అని చెప్పనా? అయితే చెప్పు, ఏమైంది? మ్యాథ్స్లో మార్కులు తక్కువైనందువల్ల అమ్మతో నేను ట్యూషన్కి వెళ్తున్నానని చెప్పాను. అమ్మ దానికి ఒప్పుకుంది. మొదట్లో 1 నెల ఏ సమస్య లేకుండా ఉన్నింది. దాని తర్వాత ప్రాబ్లమ్స్ చెప్పడానికి నా పక్కలో వచ్చినప్పుడల్లా అతను ఒక సార్లాగా నాతో బిహేవ్ చేయలేదు. మొదట్లో నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, కానీ దాని తర్వాత కొంచెం కొంచెం ఎక్కువ చేశారు. ముందు ఈ విషయం అమ్మతోనే చెప్పాలనుకున్నాను, కానీ నాకు ధైర్యం చాలేదు. అలా ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు ఒకరోజు అతను నన్ను ఆ రోజు గురించి ఆలోచిస్తే ఇప్పుడు కూడా భయంగా ఉందక్క. నువ్వెందుకే పిచ్చిదానిలాగా చేశావు? ఇవన్నీ అప్పుడే ఇంట్లో చెప్పుండొచ్చుగా.
చెప్పినా ఏం ప్రయోజనం ఉండదక్క. మా నాన్నకి ఆయన మీద చాలా నమ్మకం. ఆ తర్వాత అమ్మ అతనితో మాట్లాడేటప్పుడు ఏ ఛ, నువ్వు అలాగంతా అనుకోకు. లేదక్క, నిజం చెప్తున్నాను. ఇప్పుడు అతను పనిచేసే కాలేజీలో నన్ను కూడా చేర్చారు. అక్కడ కూడా నా పరిస్థితి ఇదే కదా. సరే, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఇది ఇంట్లోనో లేదా ఎవరితోనూ చెప్పద్దు. చెప్పి యూస్ కూడా లేదు. దీనికి కావాల్సిన మందు నువ్విస్తేనే చాలు. రా పద. ఏమే అయినా ఏదో అయినా నాకు నువ్వు కావాలి. ఈ లోకంలో ఎవరున్నా ఎవరెవరో పాడుతున్నా పాటలను నేను ఇప్పుడే ఘోరంగా ఉండే భూమిపై ఎన్నెన్నో మనసులు ఉన్న మంచోళ్ళు చాలా తక్కువ. ఇక్కడ ఉండే సమయం ఏమో కాలం మరిసేను, ఇప్పుడు కురిసేను. కష్టాలను దాటి నేను ఇష్టాలను పెట్టేశాను. గెట్టింగ్ బోర్డ్, దీనికి కారణం ఎవరు? నువ్వు నాకిప్పుడే చెప్పు ఎవరు? వాళ్ళెవరో చెప్పు. ఈ నిమిషాలే నాకు కావాలి. వచ్చింది నాకు మంచి రోజులు. ఏమేమో అయ్యే ప్రపంచంలో నాకు చాలు చాలు. ఒక రోజు చాలు, నాకింతే చాలు. క్షణంలో నేను తీర్చి వెళ్ళిపోతాను. నేను అన్నీ ఉన్నా ఇలాగే ఉంది. ఇదరా చూడు కలియుగం. ఏమ్మా? ఏంటో చెప్పండి, వినిపిస్తోంది. నాకు కాస్త టీ పెట్టిస్తావమ్మా? నేను చదువుతున్నానని చూసారుగా, మీరే పెట్టుకోండి. పాపను ఎవరు చూసుకుంటారు? దాంతోపాటు నాకు కొంచెం క్యారెట్ జ్యూస్ ఇవ్వండి. నేను తెల్లగా అవ్వాలి కదా. తీసుకొని వస్తానే. పెద్దగా ఆర్డర్ వేస్తాను మహారాణిలాగా. రానా, ఇలా కూర్చో. తెలిసిన వాళ్ళు ఎవరు కనపడడం లేదే. ఎవడైనా డబ్బిస్తే బాగుండు. ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఈడ మనోడు ఉన్నాడు. రే, దొరికాడు. వీడు చాలులే. ఈ స్టాండ్ ఒకటి ఎప్పుడు ఎలాగోలా బుట్టలు పడేద్దాం. కొంచెం ఇలారా. ఓ 500 ఉంటే ఇస్తావా? 500? నేనా? రే, అప్పుగా ఇవ్వద్దు. కలెక్షన్ల నుంచి పోరా పో. ఏదైనా పనిలోకి పోరా. పానికి మా ఇంట్లో కుక్క కూడా వెళ్ళదు. పానికి వెళ్ళాలంట. మన రాము తిరిగి వస్తున్నాడు. చిన్న పార్టీ చేసుకుందామని. వాడు ఇప్పుడే కదా అక్కడికి వెళ్ళాడు. కర్మరా. 500 కదా, ఇవ్వరా ప్లీజ్. ఇవ్వవా నువ్వు? అలాగా, సాయంత్రం గుడికిరా. నీ సంగతి అప్పుడు చెప్తాను. చూద్దాంలే. వీడి పేగుల్లోడి బోటి తయారు చేస్తాను. నీకేమైనా పనుందా? నాకు పనుంటే నీ కొట్టుకొచ్చి ఇలా అట్టుబడి తింటూ నుంచుంటాను. తిన్నది కాకుండా ఎక్స్ట్రా లోటి. నా కర్మ కొద్దీ ఈడొకడు. వచ్చేసావు నాన్న. ఏంట్రా చిక్కుపోయావు? బాగున్నావమ్మా? ఏంట్రా అక్కడ తినడానికి ఏం దొరకలేదు? అక్కడ క్లైమేట్ మనకి సెట్ అవ్వదమ్మా. పాప ఎక్కడా? లోపలే ఉంది. ఇతన్ని ఎవరా బండ్లు ఎక్కించింది? రామ్మా. నన్నే ఎగతాళి చేస్తావా? లగేజ్ మొత్తం నేనే మోసుకొస్తున్నాను. నేనేమన్నా ఒంటిని అనుకున్నారా? రేయ్, తిను నాన్న, నీకోసం చేయించాను, తిను. అరే అమ్మా, ఇలాంటి భోజనం చూసి ఎన్నేళ్ళయిందో. ఎంత బాగుందో. త్వరగా తినరా. ఇంకా వేయినా? ఇదిగో చాలు. కొట్టొద్ది, శిశుబలను ఇస్తున్నాడు కదా. అది నేను సూరత్తో తీసుకోమని చెప్పాను. ఏం చేయను, ఇక్కడ ఎవరికి తీసుకోవడానికి టైం లేదంట. అందుకే నమ్మకం లేని వాళ్ళని పంపించాల్సి వస్తుంది. ఏం చేద్దాంలే. నాకు బాగా అర్థమవుతుందమ్మా. అర్థమైంది కదా, అది చాలు. సంతోషం. నువ్వు తిను బాబు. ఏంటిది? అమ్మ నీ గురించి కంప్లైంట్లు చెప్తుంది. మీరు ఆ కంప్లైంట్లు మాత్రమేగా వింటారు. ఇలా చూడు జానకి, నేను ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చాను. నా మూడు స్పాయిల్ చేయకు. ఎంతసేపటి నుంచి ఇక్కడ నించున్నాను. ఎలా ఉన్నావని కూడా మీరు అడగరా? అది ఇప్పుడు అడగడం లేముంది. నువ్వు ఇక్కడ బాగానే ఉంటావుగా. అవును, చాలా బాగున్నాను. అది కాస్త ఓవర్గా ఉంది. నువ్వు ఇక్కడికి రావే.
నాకు తెలుసు ఇక్కడ అన్ని పనులు నువ్వే చేస్తున్నావని. నువ్వు చాలా కష్టపడుతున్నావు. అమ్మకి హెల్ప్ చేసి చేయకుండా అన్నీ ఓకే. నన్ను ముట్టుకోవద్దు. ఏ ముట్టుకుంటే ఏమవుతుంది? నేను నీ భర్తని, నువ్వు నా భార్య. అందుకని అంటే నేను నిన్ను ముట్టుకోవచ్చు, నాకు అధికారం ఉంది. ఏంటో అధికారం? నీ మెడలో కట్టిన తాళి. నువ్వు అనుకునేటప్పుడల్లా ముట్టుకోవడానికి వదిలేయడానికి కాదు ఈ అధికారం. ఇలా చూడు జాను, ఇలాంటి మంచి రోజుల్లో నువ్వు ఇలా మాట్లాడకూడదు. ఎందుకు మంచి రోజు? నీకు కావాల్సిందంతా చేయడానికా? ఎందుకు ఆపేశావు? కొట్టు. ఒక కుక్కలాగా ఇంట్లో పనులు చేసి చేసి అలసిపోయాను తెలుసా? నువ్వు చెప్పింది మీ అమ్మ చెప్పింది మాత్రమే వింటున్నా. ఇక నేను ఇవన్నీ తట్టుకోలేను. బయటికి పోవే. ఖచ్చితంగా పోతాను. ఒక బిడ్డ పుట్టాక ఈ ఇల్లు కిచెన్ తప్ప వేరే ధ్యాసే నాకు లేదు. ఎవరూ నా గురించి ఆలోచించట్లేదు. ఇక మీదటైనా నాకు మంచి లైఫ్ కావాలి. దానికి మధ్యలో ఇంకొక బిడ్డ నా వల్ల కాదు. ఇక్కడ నీ లైఫ్ కున్న ప్రాబ్లం ఏంటే? తినడానికి భోజనం, వేసుకోవడానికి బట్టలు దొరుకుతున్నాయి, అదే కదా నీ పొగరు. తిండి బట్టలు దొరికితే చాలు కదా. మరి నీకు ఇంకేం కావాలి? అంతకుమించి నువ్వు అనుకున్న పనులనే ఇక్కడ జరగవు. నాకు తెలుసు. ఇన్ని రోజులు నేను చదివిన దానికి అసలు మర్యాద లేదు కదా. లేక మీ మగవాళ్ళు మాత్రమే ఉద్యోగానికి వెళ్ళాలా? సరే, నాకేం వద్దు. నన్ను ఉద్యోగానికి వదలొద్దు. అట్లీస్ట్ నేను ఒక ట్యూషన్ తీస్తానని చెప్పినా దానికే నేను వదిలేరా? లేదు, ఓకే అని కూడా నేను చెప్పను. ఎందుకంటే ఈ కుటుంబంలో నువ్వు సంపాదించనక్కర్లేదు, నాకు నచ్చదు. ఒకళ్ళు ఉద్యోగానికి వెళ్ళడం సంపాదించడానికే కాదు. ఉద్యోగం, లైఫ్ ఇదంతా ప్రతి ఒక్కరికి కళ. మీలాంటి మగవాళ్ల వల్లే ఎంతో మంది అమ్మాయిలు ఇంకా కిచెన్లోనే పడున్నారు. ఆ గుంపులో ఒకదానిగా ఉండడం నాకు ఇష్టం లేదు. లేకపోతే మూసుకొని ఇక్కడి నుంచి బయలుదేరవే. తీసురా. దారా బంగారం, బంగారం. రారా. నాన్నకు ఫోన్ చేద్దామా? అమ్మా ఇలా తీసి అలా వద్దు నాన్న. చూడు 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 చూడు, ఇప్పుడు చేస్తారు. హలో, ఎవరు? మా నాన్నేనా? మా నాన్నే కదా. నాన్న ఏం చేస్తున్నా? నీకేమైనా సమస్య ఉందా? లేదు నాన్న. ఎందుకు అడిగారు? కొన్ని రోజులుగా నేను చూస్తున్నానమ్మా, నీకేదో సమస్య ఉంది. లేదు, అలాగేం లేదు నాన్న. ఏదైనా నాకు చెప్పమ్మా. రామ్ సమస్యనా? అలాంటివేం లేదు నాన్న. మీకే అలా అనిపిస్తుంది అంతే. ఏమైనా సరే, మేమిద్దరం ఏదైనా తప్పు చేస్తుంటే మమ్మల్ని క్షమించమ్మా. నీ జీవితం బాగుండాలని మేము అనుకున్నాం. అచ్చు, హలో, నువ్వు మాట్లాడు. మాట్లాడు మాట్లాడు. హలో, పిలు పిలు. అంతే. హలో అను, హలో అను. చూడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదిగో ఇక్కడ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కొత్త టీచర్ కదా? అవునండి. మీరు సెకండ్ స్టాండర్డ్కి వెళ్ళాలి. క్లాస్ అక్కడే ఉంది. సరే అయితే ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. మీకు నా పేరు తెలుసా? తెలీదు. నా పేరు జానకి. ఈ రోజు నుంచి నేనే మీ క్లాస్ టీచర్ని. ఓకే.